హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద కెమిస్ట్రీ విన్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో గ్రీన్ కెమిస్ట్రీ ఇంట్రడక్షను డెఫినేషను డిస్కస్ చేద్దామండి. మనకు కెమిస్ట్రీ ఆర్ కెమికల్ సైన్సెస్ మోస్ట్ క్రూషియల్ అండ్ ప్రోడక్ట్స్ని మనకి ఇచ్చాయండి. లైక్ మెడిసిన్స్ ఆర్ డ్రగ్స్, పాలిమర్ కాంపౌండ్స్, ఫుడ్ ప్రోడక్ట్స్, డైస్ అండ్ పెయింట్స్, ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్, కెమికల్స్, పెట్రోలియం ప్రోడక్ట్స్, సోప్స్ అండ్ డిటర్జెంట్స్, మెటల్స్ అండ్ అలాయ్స్, ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయండి. ఓకే, ఈ ప్రోడక్ట్స్ అన్నీ అండ్ ఈ ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ చేసే మెకానిజమ్స్ అన్నీ కూడా కెమిస్ట్రీ మీద బేస్ అయి ఉన్నాయి. ఓకేనా స్టూడెంట్స్, రైట్. సో ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా దీస్ ఆర్ హైలీ యూస్ఫుల్ ఇన్ అవర్ డైలీ లైఫ్. సో మన డైలీ లైఫ్లో ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకు హైలీ యూస్ఫుల్గా ఉన్నాయి. ఓకే, రైట్. ఈ ప్రోడక్ట్స్లోనే మన డే అన్నది గడవదు అన్నట్టుగా పరిస్థితి ఉంది. ఓకే, ఈ ప్రోడక్ట్స్ అన్నీ ప్రొడ్యూస్ అవ్వడానికి కెమిస్ట్రీలో ఉండే ప్రిన్సిపల్స్, మెకానిజమ్స్ మనము యూస్ చేసి ఈ ప్రోడక్ట్స్ అంతా ప్రొడ్యూస్ చేసాం. ఈ ప్రోడక్ట్స్ అన్ని మ్యాన్ కైండ్కి చాలా యూస్ఫుల్గా ఉంది. ఓకేనా స్టూడెంట్స్, ఇది అర్థమైంది కదండి, రైట్. సో కెమిస్ట్రీ హ్యాస్ గివెన్ అస్ వేరియస్ ప్రోడక్ట్స్ దట్ ఆర్ యూస్ఫుల్ ఇన్ అవర్ హైలీ యూస్ఫుల్ ఇన్ అవర్ డైలీ లైఫ్. ఓకే, వితౌట్ దెమ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఓకే, రైట్. దెన్ లెట్ us గో టు ద సెకండ్, రైట్. ఈ ప్రోడక్ట్స్ అన్ని మంచిగా యూస్ చేసుకున్నాం, బాగానే ఉందండి. బట్ ఇక్కడ చూడండి, ఒక ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ చూడండి, ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ దీస్ వాల్యుబుల్ మెటీరియల్స్ ఇండస్ట్రీస్, సో ఈ మెటీరియల్స్ అన్ని ఇండస్ట్రీస్లో ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, రైట్. ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్ అవన్నీ కూడా దే రిక్వైర్ very large quantities or very huge quantities of chemicals like acids, alkalis, reagents and solvents. మీరు చూడండి స్టూడెంట్స్, సో ఏ సోప్ ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేయాలన్నా, పాలిమర్ ప్రొడ్యూస్ చేయాలన్నా, డ్రగ్స్ ప్రొడ్యూస్ చేయాలన్నా, లేదా ఏ ఇండస్ట్రియల్ ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేయాలి అన్నా ఆ ప్రొడక్షన్లో మనకు ఆ ప్రోడక్ట్ని ప్రిపేర్ చేసే ప్రాసెస్లో యాసిడ్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది కొన్ని కేసెస్లో ఆల్కలీ బేస్ రిక్వైర్మెంట్ ఉంటుంది, రియేజెంట్స్ కావాలి, సాల్వెంట్స్ కావాలి. సాల్వెంట్స్ అంటే ఈ సాల్వెంట్స్లో ఆ కెమికల్స్ డిజాల్వ్ అవుతాయండి, లేదా సపరేషన్ అప్పుడైనా కూడా మనకు సాల్వెంట్స్ కావాల్సి వస్తుంది. ఓకే, సో ఈ యాసిడ్స్, ఆల్కలీస్, రియేజెంట్స్ ఇవన్నీ కూడా చాలా హ్యూజ్ క్వాంటిటీలో కావాలి. కానీ వీటిని యూజ్ చేయడం వల్ల మనకు ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనేది జరుగుతుందండి. అంటే ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఈ యాసిడ్స్, ఆల్కలీస్, రియేజెంట్స్, సాల్వెంట్స్, క్యాటలిస్ట్ ఇవన్నీ కూడా ఏంటంటే they are going to pollute the environment. They are going to release some hazardous substances or toxic substances into the environment, which causes several types of environmental pollutions, as well as they decrease the human health. Okay, human health kuda ee products anni kuda ee chemicals anni kuda chala chala danger. Okay, right. So there is a greater need to minimize this pollution caused by the chemicals on the environment and human health. సో కాబట్టి ఈ ఇంత ప్రీవియస్ స్లైడ్లో మనం చెప్పుకున్న ప్రోడక్ట్స్ అన్ని మనకు అవసరమే. కాకపోతే ఈ ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ చేయాలంటే యాసిడ్స్, సాల్వెంట్స్, బేసెస్ ఇవన్నీ ఎక్కువ కావాలి. ఇవి ఎక్కువ యూస్ చేసి ఆ ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తే ఏమో పొల్యూషన్ అండ్ హ్యూమన్ హెల్త్ కూడా డిస్ట్రాయ్ అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్, రైట్. సో మరి ఇప్పుడు ఏం చేయాలి, రైట్, అంటే ఈ పొల్యూషన్ తగ్గించాలి. మనం ఎలా తగ్గిస్తాం? టు అడ్రస్ ద అబోవ్ ఇష్యూస్ ద ఫిలాసఫీ ఆఫ్ గ్రీన్ కెమిస్ట్రీ వాజ్ డెవలప్డ్. సో ఈ ఇష్యూస్ని అడ్రస్ చేయడానికి గ్రీన్ కెమిస్ట్రీ అనే ఫిలాసఫీని సైంటిస్టులు డెవలప్ చేశారు. ఓకే స్టూడెంట్స్, దీన్ని డెవలప్ చేసిన సైంటిస్టు అమెరికన్ సైంటిస్ట్ అండ్ ఇన్వెంటర్ పాల్ టి అనస్టాస్ ఇన్ ద ఇయర్ 1991. సో 1991లో అమెరికన్ కెమిస్ట్ అయిన పాల్ టి అనస్టాస్ ఈ గ్రీన్ కెమిస్ట్రీ అనే టర్మ్ని ఇంట్రడ్యూస్ చేశాడు. ఎందుకంటే కెమికల్ ప్రోడక్ట్స్ వల్ల ఎన్విరాన్మెంట్ బాగా డిస్ట్రాయ్ అవుతుంది కాబట్టి మనం ప్రొడ్యూస్ చేసే ప్రోడక్ట్ ఎన్విరాన్మెంట్ని పాడు చేయకూడదు. అట్ ది సేమ్ టైం ఏదైనా ప్రాసెస్ ఉంటే కూడా ఆ ప్రాసెస్ ద్వారా వేస్ట్ ఎక్కువ రాకుండా ఉంటే మనకు పొల్యూషన్ కూడా బాగా తగ్గుతుందండి. ఓకే, సో కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ అంతా కన్సిడర్ చేసి గ్రీన్ కెమిస్ట్రీ అనే టర్మ్ని పాల్ టి అనస్టాస్ 1991లో ఇంట్రడ్యూస్ చేశాడు. ఓకే, సో ఈయన అండ్ జాన్ సి వార్నర్ అనే సైంటిస్ట్ 12 ప్రిన్సిపల్స్ ఆఫ్ గ్రీన్ కెమిస్ట్రీని ఇచ్చారు. అది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, రైట్. గ్రీన్ కెమిస్ట్రీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ సస్టైనబుల్ కెమిస్ట్రీ. సో గ్రీన్ కెమిస్ట్రీని మనము సస్టైనబుల్ కెమిస్ట్రీ అంటాం. ఓకే, రైట్. సో అంటే సస్టైనబుల్ కెమిస్ట్రీ అంటే మనం యూజ్ చేసే కెమికల్ ప్రిన్సిపల్స్ వల్ల ఫ్యూచర్ జనరేషన్స్ కూడా సస్టైన్ అవ్వగలగాలి. ఫ్యూచర్ జనరేషన్స్ కూడా హ్యాపీగా ఈ ప్లానెట్ పైన
ఉండగలగాలి, పొల్యూషన్ తక్కువ ఎక్స్పోజ్ అయ్యి. ఓకే రైట్, వాళ్ళది కూడా లైఫే కదండి, ఇది కూడా ఈ ఫ్యాక్టర్స్ కూడా మనం కన్సిడర్ చేయాలి. ఓకే స్టూడెంట్స్ రైట్. దెన్ హౌ వీ కెన్ డిఫైన్ గ్రీన్ కెమిస్ట్రీ. చూడండి స్టూడెంట్స్, మీకు ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను. సో చాలా ప్రోడక్ట్స్ మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం ఇండస్ట్రీస్ ద్వారా. ఈ ప్రోడక్ట్స్ వల్ల ఎన్విరాన్మెంట్కి పొల్యూషన్ జరుగుతుంది, హ్యూమన్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్స్ కావచ్చు, ప్లాస్టిక్స్ వల్ల సాయిల్ పొల్యూషన్, ప్లాస్టిక్స్ని మండిస్తే ఎయిర్ పొల్యూషన్. ఓకేనా స్టూడెంట్స్ రైట్. అదేవిధంగా ఫాజిల్ ఫ్యూయల్స్ మనము ఆటోమొబైల్స్లో యూస్ చేస్తాం, ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ వల్ల గ్లోబల్ వార్మింగ్. ఓకే, దాంతోపాటు మనము పెట్రోల్లో బెంజీన్ కనుక ఉందనుకోండి, బెంజీన్ కానీ లెడ్ కానీ ఉందనుకోండి, అవి మనకు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కానీ క్యాన్సర్స్ని కానీ, ఇలా మనం యూస్ చేసే ప్రతి ప్రోడక్ట్ యొక్కలో ఉండే వేస్ట్ కాంపౌండ్స్ లేదా బై ప్రోడక్ట్స్ మనకేంటంటే పొల్యూషన్ని, హ్యూమన్ హెల్త్ని బాగా డెస్ట్రాయ్ చేస్తున్నాయి. సో కాబట్టి మనకు గ్రీన్ కెమిస్ట్రీ అనే టాపిక్ అవసరమైంది. ఈ గ్రీన్ కెమిస్ట్రీ ద్వారా పొల్యూషన్ మనము కొన్ని మెథడ్స్ని, కొన్ని మెకానిజమ్స్ని, కొన్ని ప్రోడక్ట్స్ని మనము ఇన్వెంట్ చేస్తాం. దీని ద్వారా ఎన్విరాన్మెంట్కి డేంజర్ అన్నది ఉండదు, హ్యూమన్ హెల్త్ కూడా డేంజర్ అన్నది ఉండదు. ఓకేనా. ద కెమిస్ట్రీ విచ్ విల్ ట్రై టు invent new processes and new products that will destroy, that will cause less pollution or that are not hazardous in their nature to the environment as well as mankind is called as green chemistry. ఇలా సింపుల్గా చెప్పొచ్చండి. కానీ మనకు స్పెసిఫిక్ డెఫినేషన్ మనం చెప్పుకుందాం గ్రీన్ కెమిస్ట్రీకి. చూడండి ఇక్కడ చాలా సింపుల్ అండి. ద డిజైన్ ఆఫ్ ప్రోడక్ట్స్ అండ్ ప్రాసెసెస్. మీరు ఏదైనా ప్రోడక్ట్ని డిజైన్ అయినా చేయండి, లేదు ఏదైనా ఆ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి మనకు ఒక ప్రాసెస్ కావాలి కదండి, ఒక మెకానిజం కావాలి కదా, లేదా ఆ మెకానిజంనైనా మీరు డిజైన్ చేయండి. ఎందుకని, దేని దృష్టిలో పెట్టుకొని, దట్ మినిమైజ్ ఆర్ డిక్రీస్, దట్ మినిమైజ్ ద యూస్ అండ్ జనరేషన్ ఆఫ్ హజార్డస్ సబ్స్టెన్సెస్. సో మీరు ఇన్వెంట్ చేసే ప్రోడక్ట్ కానీ ప్రాసెస్ కానీ దేన్ని తగ్గించాలి, హజార్డస్ సబ్స్టెన్స్ యొక్క యూజ్ని తగ్గించగలగాలి. అదేవిధంగా ఆ హజార్డస్ సబ్స్టెన్స్ యొక్క జనరేషన్ కూడా తగ్గించగలిగితే మనం ఆ కెమిస్ట్రీని, ఆ సబ్జెక్ట్ని మనము గ్రీన్ కెమిస్ట్రీ అంటాము. ఓకే, సో గ్రీన్ కెమిస్ట్రీ ఈజ్ అప్లికబుల్ టు ఆల్ బ్రాంచెస్ ఆఫ్ కెమిస్ట్రీ అండి. గ్రీన్ కెమిస్ట్రీ ఆర్గానిక్ కెమిస్ట్రీ అప్లికబుల్లే, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీకి అప్లికబుల్లే, ఫిజికల్ కెమిస్ట్రీకి అప్లికబుల్లే, ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీకి అప్లికబుల్లే, ఏ ఇండస్ట్రీకైనా కూడా గ్రీన్ కెమిస్ట్రీ అనేది అప్లికబుల్ అవుతుంది. ఓకేనా రైట్ స్టూడెంట్స్. సో ఈ విధంగా మనము ద డిజైన్ ఆఫ్ ప్రోడక్ట్స్ అండ్ ప్రాసెసెస్ దట్ ఆర్ గోయింగ్ టు డిక్రీజ్ ద యూజ్ అండ్ యూటిలైజ్ జనరేషన్ ఆఫ్ హజార్డస్ సబ్స్టెన్సెస్ ఆర్ టాక్సిక్ సబ్స్టెన్సెస్. ఓకే, మీరు యూస్ చేసే మెకానిజం కానీ, ప్రోడక్ట్స్ కానీ, ప్రాసెస్ కానీ ఈ టాక్సిక్ సబ్స్టెన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ని తగ్గించేటట్టు చేయగలిగితే, లేదా దానికి యూస్ని కనుక మీరు తగ్గించేటట్టు చేయగలిగితే ఆ బ్రాంచ్ని మనము గ్రీన్ కెమిస్ట్రీ అంటాము. ఓకేనా స్టూడెంట్స్. సో దట్స్ అబౌట్ దిస్ వీడియో స్టూడెంట్స్, ద ఇంట్రడక్షన్ అండ్ definition of green chemistry. Thank you for watching.